ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలనలో రోటరీ ఇంటర్నేషనల్ కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందని, దానికి రోటేరియన్లు తమ వంతు సహాయ సహకారాన్ని అందించాలని రోటరీ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పిలుపునిచ్చారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల ఏ కన్వెన్షన్ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ గవర్నర్ అధికార పర్యటన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి దంపతులకు క్లబ్ సభ్యులు భారీ కార్ ర్యాలీలో స్వాగతం పలికారు. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ తడాలు బుజ్జి అధ్యక్షత వహించగా గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఆండాల్ దంపతులు ముఖ్య అతిథిగాను, అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ రోటేరియన్లు పోలియో చైర్ రోటరీ ఇంటర్నేషనల్కు తమ వంతు విరాళాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ గవర్నర్ టిక్కు, గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిలు జేఎన్టీయూకే వీసీ చేకూరి శివరామకృష్ణకు రోటరీ సభ్యత్వం అందించారు. ప్రతి ఏటా రోటేరియన్ ఫీజు 3,50,000 రూపాయలు చెక్కును, రవితేజారావు $1000 చెక్కును రోటరీ ఫౌండేషన్కు, గర్ల్ క్లబ్ చైల్డ్ ఎడ్యుకేషన్ చెక్ ప్రెసిడెంట్ తడాలు బుజ్జి గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తికి అందజేశారు. అనంతరం పోలియో కలెక్షన్స్ బాక్సును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ గవర్నర్ టిక్కు, క్లబ్ సెక్రటరీ సత్య గౌడే, చౌడవరపు మూర్తి, నామన రమేష్, తడాల వరప్రసాద్, ఎస్కే అహ్మద్, ముమ్మడి సత్యనారాయణ, అంకుర్ సూరణ, గమనిమూర్తి, పాస్ట్ ప్రెసిడెంట్ పోలిశెట్టి ఈశ్వరరావు, గోపు కాశీ విశ్వనాథ్, పాలడుగు సుబ్రహ్మణ్యం, బాబీ పెద్ద సంఖ్యలో రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఫ్యూచర్ జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలకి, రాబోయే తరాలు అందరికీ కూడా మేము ఒక ప్రామిస్ చేసాము, పోలియో రహిత ప్రపంచాన్ని మీకు అందిస్తామని. ఆ దిశగానే ప్రయాణం చేస్తాము. ఈ రోజుకి 99.99% నిర్మూలించగలిగాము. జస్ట్ 2 దేశాలు, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే పోలియో, అది కూడా 10 సంఖ్యలోనే ఉన్నాయి. సో 2-3 సంవత్సరాల్లో పోలియో రహిత ప్రపంచాన్ని మేము భావితరాల భావి యువతకు ఏదైతే ప్రామిస్ చేశామో ఆ ప్రామిస్ నిలబెట్టుకుని సమర్థవంతంగా నిలబెట్టుకుంటామని మీకు కూడా నేను నిరూపించుకుంటాను. జన కళ్యాణం అనే ఒక ప్లాంట్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న గ్రామస్తులు ఎంత సంతోషపడ్డారంటే, మనం అనుకుంటూ ఉంటాము రోజు, ఇప్పటికీ ఈ రోజుల్లో కూడా కడుపు నిండా తినడానికి లేని వాళ్ళు ఉన్నారు. అయితే కడుపు నిండా మంచినీరు తాగడానికి కూడా లేని పరిస్థితులు మునుముందు ఇంకా 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 రాబోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రెసిడెంట్ తడాల బుజ్జి గారు, అలాగే మన గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, వీరి ఆధ్వర్యంలో వాళ్ళకి సలీల అంటే మంచి నీటిని అందించాలి అని ఒక సదుద్దేశంతో తీసుకున్న మొదటి మెట్టు శుభారంభంగా నేను భావిస్తున్నాను. అలాగే విమెన్ ఎంపవర్మెంట్ కోసం 30,000 రూపాయలు ఖర్చు పెట్టి 4 కుట్టు మెషిన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలకి ఒక్కొక్కరికి 30,000 రూపాయలు ఖరీదు చేసే కుట్టు మెషిన్లు. అయితే పిల్లలకి కొన్ని స్కూల్స్ పిల్లలకి అందరికీ కూడా స్పోర్ట్స్ కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ నాకు ఎదురైన ఒక మంచి మాట మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి నుంచి, అంటే ఊరికి వస్తే ఏదైనా వేస్ట్కే వెళ్ళిపోతుంది. సో డాక్టర్ గారు ఏం చెప్పారు